భవుడు నల్లగా ఉన్నాడు, ఎర్రని జటాజోటాలతో ఉన్నాడు. ఇంతలో జనమందరూ ఓహోహో వేదవ్యాసుడు వేదవ్యాసుడు అంటూ వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించారు. అందరూ వెళ్ళిపోయాక ఈ దేవదత్తుడు కూడా వెళ్ళి తన భార్యా సమేతంగా వ్యాసుడికి నమస్కరించాడు. వ్యాసుడిని చూడటంతో పిల్లలు లేక అలమటించిపోయి తీర్థయాత్రలకు వచ్చినట్టున్నావు కదా అన్నాడు. మహాత్ములు నన్ను చూడగానే కనిపెట్టారండి, దయతో నాకు సంతానాన్ని ప్రసాదించండి, మా వంశం అంతా నాశనం అయిపోతోంది, మా వంశంలో ఎవ్వరికీ పిల్లలు లేరు, అదేమిటో తెలియదు, మా వంశంలో వాళ్ళందరికీ కూడా పెళ్ళైన కొద్ది రోజులకి దుర్మరణము లేక పిల్లలు లేకుండా చావడమో జరుగుతోంది అన్నాడు. అప్పుడు ఆయన కొన్ని పూర్వజన్మ కర్మలు ఉంటే వంశం నిలబడదు, లేక వంశంలో ఎవరైనా పుట్టినా వాళ్ళు దౌర్భాగ్యులు పడతారు, ఆ కర్మంతా తొలగడానికి కాశీ విశ్వేశ్వరుడికి అభిషేకం చేసుకో, నా అనుగ్రహంతో నీకు 10 మంది పిల్లలు పుడతారు. ఇక వద్దు బాబోయ్ అనుకుంటావు నువ్వే, అంతమంది చక్కగా 10 మంది బంగారం లాంటి పిల్లలు పుడతారు పొమ్మన్నాడు. అప్పుడు ఈయన నా అదృష్టం వల్ల ఇవాళ కాశీలో స్నానానికి వస్తే నిన్ను చూశాను, కానీ భవిష్యత్తులో ఎంతోమంది ఇక్కడికి స్నానానికి వచ్చిన వాళ్ళు నిన్ను చూడాలని అనుకుంటారు మనస్సులో, కానీ వారికి నీ దర్శనం అవ్వదు. నీ దర్శనం అవ్వాలంటే ఏం చెయ్యాలి? కలియుగంలో ఎవరైనా కాశీ వచ్చి నిన్ను చూడాలనుకున్నా లేక ఏ నైమిషారణ్యమో వెళ్ళి నిన్ను చూడాలనుకుంటే దానికి మార్గం ఏమిటంటే ఆయన అన్నాడు, నన్ను చూడడానికి కష్టపడక్కర్లా, 18 పురాణాలు విసుగు లేకుండా అందరికీ చెప్పేవాడు ఎవడుంటే వాళ్ళలో నేను ఉంటాను అని చెప్పాడు. ఇది బ్రహ్మపురాణంలోని ఒక అపూర్వ గాథ, ఉత్తరాఖండంలోది. పౌరాణికులు శ్రద్ధగా విసుక్కోకుండా భక్తితో పురాణాలు చెబితే వారందరూ వ్యాసస్వరూపులు. ఇది స్వయముగా వ్యాసుడు చెప్పిన మాట. అందువల్ల ఎప్పుడైనా మనం వ్యాసుడిని చూడాలనుకుంటే ఆయన్ని కళ్ళు మూసుకు ధ్యానం చేస్తే ఆయన ఏదో ఒక రూపంలో కనపడతాడు. దేవుడు ఎప్పుడు ఒకే రూపంలో కనపడ్డగా, దైవం మానుష రూపేణ, మనిషి రూపంలో కనపడతాడు.